వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో ఉన్నారు. ఒక దేశానికి అధ్యక్షుడైన ఆయన్ని అగ్రరాజ్యం అమెరికా భార్యతో సహా బందీని చేసి చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లిన దృశ్యాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఓ దేశ అధ్యక్షుడిని అలా సంకెళ్లు వేయడాన్ని చూసి ప్రపంచం నివ్వెరపోతోంది. మరోవైపు అమెరికాను కవ్విస్తున్నటువంటి ఆయన చేసినటువంటి డాన్స్ స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ స్టెప్పులే ట్రంప్కు మంట పుట్టించాయని, ఆ స్టెప్పులే మదురోకు సంకెళ్లు పడేలా చేశాయని ప్రచారం జోరందుకుంది. మరోవైపు వెనిజులా అధ్యక్షుడికి మన దేశంతో, అందులో తెలుగు రాష్ట్రంతో ఉన్న సంబంధం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పుట్టపర్తి సాయిబాబాకు మదురోతో పాటు ఆయన భార్య పరమ భక్తులు కావడం గమనార్హం. నికోలస్ మదురోకు ఆయన భార్య సిలియా ఫ్లోరస్కు పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే అపారమైన భక్తి ఉంది. క్యాథలిక్ అయిన మదురో పెళ్లికి ముందు తన భార్య ఫ్లోరస్ ద్వారా సాయిబాబాతో పరిచయం ఏర్పడింది. ఈ దంపతులు 2005 పుట్టపర్తికి వచ్చి బాబాను కలిసి ఆయన పాదాల చింత కూర్చున్న వారి ఫోటో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. పుట్టపర్తి సత్యసాయి బాబాను ఆరాధించే మదురో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రైవేట్ భవనంలో సిమోన్ బొలివర్, హ్యాంగో చావెంజ్ వంటి వెనిజులా గొప్ప నాయకులతో పాటు బాబా ఫోటోను కూడా గోడకు వేలాడదీశాడు. బాబా 2011లో శివైక్యం చెందిన నాటికే విదేశాంగ మంత్రిగా ఉన్న మదురో ఆయన మరణంపై అధికారిక సంతాప తీర్మానం ప్రకటించారు. మదురో మార్గదర్శకత్వంలో వెనిజులా జాతీయ అసెంబ్లీ ఓ అధికారిక తీర్మానం ఆమోదించి మానవాళికి బాబా చేసిన ఆధ్యాత్మిక సేవను అధికారికంగా గుర్తిస్తూ జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. ఇప్పటికే వెనిజులాలో సాయి సంస్థలు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.